హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎట్టకేలకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు 5089 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా తక్కువ పోస్టులు ఉన్నాయని, సిలబస్ ఎక్కువగా ఉందని, ఇది దగాపూరిత నోటిఫికేషన్ అని గత గవర్నమెంట్ ముందు మన ఆందోళన నిర్వహించాం. ఆ నోటిఫికేషన్ని కొత్తగా వచ్చిన గవర్నమెంటు రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల సంఖ్య 11,062 పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 11,062 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన ప్రకారం 25,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రావాలి. కానీ వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభుత్వాలు ఏవైనా మోసపోయేది నిరుద్యోగి అన్న అంశం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ 11,062 పోస్టులలో ప్రత్యేకతలు కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే, ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకతలు కనుక చూస్తే, మొట్టమొదటిసారిగా సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్లో ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంకా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, రోస్టర్ పాయింట్స్, సబ్జెక్టు వారీగా పోస్టుల వివరాలు అనేవి ఇంకా పూర్తిస్థాయి నోటిఫికేషన్ రాలేదు. ఈ నోటిఫికేషన్లో మాత్రం ఉద్యోగాల సంఖ్య అంటే మేజర్గా ఎస్జిటిలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం ఇచ్చారు, కానీ మొత్తం పూర్తి డీటెయిల్స్ రాలేదు. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మార్చి 4వ తారీఖు నాడు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అలా ఫిబ్రవరి 29, మార్చి 4వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఏప్రిల్ 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. దానికి ఫీజు ఎంత అంటే 1000 రూపాయలు ఉంటుంది. ఎగ్జామ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకోవడానికి 1000 రూపాయలు కట్టాలా. పోయినసారి 5,089 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా. కొత్త వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోవాలంటే, 5,089 పోస్టులు ఉంటే 11,000 చేశారు, మరొక 5,000 పోస్టులు పెరిగినాయి. వాస్తవానికి స్పెషల్ ఎడ్యుకేషన్ పోయినసారి 1,500 పోస్టులు చూపించారు, దాంట్లో వీళ్ళు 1,016 వేశారు. అంటే వాస్తవంగా పోయినసారి నోటిఫికేషన్ లెక్క ప్రకారం చూస్తే అవి 6,500కు పైన ఉద్యోగాలు. 6,500 ఉద్యోగాలకు వీళ్ళు కలిపింది ఎంత అంటే 4,500 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. పెంచింది 4,500. 11,000 అంటే 4,500 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. వాస్తవంగా మెగా డిఎస్సి చేస్తామని మోసం చేశారు. అయితే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు సంబంధించిన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పైగా పీఈటీ పోస్టులు 182తోనే సరిపెట్టారు. వాస్తవానికి ప్రతి హై స్కూల్లో 50 మందికి పైన ఉన్నటువంటి ప్రతి హై స్కూల్లో 200 వరకు కంపల్సరీగా ఒక పీఈటీ కంపల్సరీ ఉండాలి. దాని ప్రకారం దాదాపుగా 1,600 పోస్టుల వరకు పీఈటీ పోస్ట్ వేయాల్సిన అవసరం ఉండగా కేవలం 182 పోస్టులు వేశారు. వీళ్ళు ఏం చెప్పారు, గొప్పలు ఏం చెప్పారు అంటే, మాది నిరుద్యోగ ప్రభుత్వం, మాది మూసివేయబడ్డ స్కూళ్ళను కూడా మళ్ళీ తెరిపిస్తామని ప్రగల్భాలు పలికారు తప్ప, ఆచరణలోకి వచ్చేసరికి వీళ్ళు టీఆర్ఎస్ను మించిన వాళ్ళుగానే కనబడుతున్నారు తప్ప పెద్దగా కాంగ్రెస్ని గెలిపించుకున్న ప్రయోజనాలు మాత్రం నిరుద్యోగులకు మాత్రం దక్కడం లేదనేది ఇక్కడ కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పీఈటీ 1,600 పోస్టులు, దాంతోపాటుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించిన 1,600 పోస్టులు, దానితో పాటుగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికి కారకులు ఎవరంటే మనమే కారకులం. ఎందుకు కారకులు అంటే, ఏ ఒక్క వ్యక్తి కూడా గవర్నమెంట్ స్కూల్కి విద్యార్థులను పంపడం లేదు. టీచర్లుగా పనిచేసే వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లల్ని పంపనప్పుడు మిగతా వాళ్ళు ఏ విధంగా పంపుతారు? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే అందరికీ వాకర్ వచ్చేసింది, ఎవరు దాంట్లో చదవడం లేదు, విద్యార్థుల సంఖ్య కుదించకపోయింది. ఇది పోస్టులు తగ్గడానికి గల ప్రధాన కారణం. రెండవది ఏంటంటే, ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాలం నుంచి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత అందరికి మించినోడు కేసీఆర్ ఈ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు రంగం వైపు, ప్రైవేటు స్కూళ్ళ వైపు అందరినీ మార్చివేసిన ఘనత గత ప్రభుత్వాలది. ఎందుకంటే ఫెసిలిటీస్ లేవు, సరి అయినటువంటి ఉద్యోగ నియామకాలు చేయని కారణంగా ఇవంతా వ్యవస్థకు దారితీసింది. ఇది ఒక్క రోజులో జరిగినటువంటి కార్యక్రమం కాదు. గత 20 సంవత్సరాలుగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని
ఒక్కొక్కరుగా నాశనం చేస్తే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమే మొత్తం నాశనం అయ్యే ఒక పరిస్థితి ఉంది. దీనికి గల కారకులు సమాజమే. ప్రభుత్వాలను ఎంతవరకు నిందించాలో అదే స్థాయిలో సమాజాన్ని కూడా నిందించాల్సిన అవసరం ఇక్కడ ఉన్న అంశాన్ని ఇక్కడ మీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. మరి స్కూళ్ళల్లో పిల్లలే లేనప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు ఏం చేస్తారని ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. కాబట్టి మనం బడిని కాపాడుకోవాలి. ఇది అందరి బాధ్యత. నీ బాధ్యత, నా బాధ్యత, అందరి బాధ్యత. బడి అనేది అందరి బాధ్యతగా మారినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టాన్ని గవర్నమెంటు బలంగా నిర్ణయం తీసుకొని ఒక ఢిల్లీ మాదిరిగా, ఒక ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళకి అందరు పోతున్నారు. ప్రైవేట్ స్కూల్ వ్యవస్థను మొత్తం కూడా కొలాప్స్ చేసి కేవలం గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థని బాగు చేసినటువంటి ఘనత ఢిల్లీ యొక్క సీఎం అయినటువంటి కేజ్రీవాల్కు దక్కుతుంది. ఢిల్లీలో రెండు అంశాలు ప్రధాన భూమిక తీసుకోవడం జరిగింది. ఒకటి విద్య, రెండోది వైద్యం, మూడోది పేదరికంలో ఉన్నటువంటి బస్తీవాసికి ఫ్రీ కరెంటు, ఉచిత నీళ్ళు అనే కార్యక్రమాలు మూడు తీసుకుంటే ఢిల్లీ మొత్తం క్లీన్ స్వీప్ అయింది. సమాజంలో ఏ రోజైతే నాకు ఉచిత పథకాలు వద్దు, విద్యా వైద్యం చాలన్న పరిస్థితి వచ్చిన రోజు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుపడుతుంది. కాబట్టి మనము ఎగిరి గంతేసిన, కొట్లాడిన ప్రభుత్వాలు ఇంతకు మించి పోస్టులు వేసే పరిస్థితులు కనపడతలేవు. వాస్తవంగా ఏంటంటే ఆడ విద్యార్థుల యొక్క తక్కువగా ఉంది. ఆ సిస్టాన్ని బాగు చేస్తేనే పోస్ట్ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వాస్తవంగా ప్రభుత్వం ఇప్పుడు టెట్ కూడా ఇవ్వలేదు. టెట్ లేకుండా డిఎస్ వేశారు. టెట్ కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఒక 1 మంత్ గ్యాప్తో డిఎస్సి కూడా ప్లాన్ చేసి అదేవిధంగా రిటైర్ అయ్యే ఉద్యోగాలను కూడా కలిపితే కనీసం 15-16 వేల ఉద్యోగాలతోనైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ రిటైర్మెంట్లు అనేవి ఇక్కడ చూపెట్టకుండా, ఎందుకంటే వాళ్ళు ఒకేసారి అన్నీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు ఎట్లా? కానీ నెక్స్ట్ ఎన్నికల వాళ్ళు కాపాడుకోవాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో గురుకులాలలో 3000 పోస్టులు మిగిలిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 4000 పోస్టులు నింపుతున్నారు. రేపు టీఎస్పీసీలో కూడా మళ్ళీ ఒక 3000 పోస్టులు మిగిల్చుకొని వాటిని 2 లక్షల ఉద్యోగాలకు కన్వర్ట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది మెగా డిఎస్సి. ఇక్కడ మెగా అనే పదమే దీనికి వర్తించదు. ఇది కావుల ఉత్తి డిఎస్సి మాత్రమే. కానీ ఇది మెగా డిఎస్సి అంటే కాదు, ఒక ఉట్టి డిఎస్సి అనే పేరు పెట్టాలి. కానీ మెగా డిఎస్సి అనే పేరు పెట్టడం అనేది అక్షర విరుద్ధం అన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 46గా ఉన్నది. 46తో పాటుగా మళ్ళొక 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు దొరుకుతుంది. అదేవిధంగా మనకు ఒక 3 సంవత్సరాలేమో ఎవరికి దొరుకుతున్నది అంటే ఎక్స్ సర్వీస్మెన్ దొరుకుతుంది. వికలాంగులకేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. అంటే ఇక్కడ 51 ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి? దాదాపు అందరికీ వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దానితో పాటు ఈడబ్ల్యూఎస్ అందరికీ 51. సమాజంలో దాదాపుగా 90% 90% వాళ్ళకి 51 ఇయర్స్ వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎక్స్ ఆర్మీస్, వాళ్ళకు 3 సంవత్సరాలు అంటే 49, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి 5 అవుతుంది. దాంతో 54 ఏళ్ళ వరకు వాళ్ళకైతుంది. అదేవిధంగా 56 సంవత్సరాల వరకు వికలాంగులకు అనేది వర్తిస్తుంది. ఇది ఏజ్ లాకి సంబంధించింది. ఫీజు వచ్చేసి భారీగానే ఉంది. 1000 రూపాయలు ఫీజు పెట్టారు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అవకాశం లేదు. సిబిఆర్టీ అనేది కంప్యూటర్ బేస్డ్లో ఎగ్జామ్ పెడతామని ముందుగానే చెప్పారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మొత్తంగా ఎస్జిటి పోస్టులు వచ్చేసి 6508 పోస్టులు ఉన్నాయి. వాళ్ళు ఎంతలో కొంత సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిగతా ఎక్కువ మంది 4 లక్షల అభ్యర్థులు బీఈడి ఉంటేనే వాళ్ళకేమో 2629. అంటే బీఈడి చేసిన వాడు ఇక డిఎస్సి మర్చిపోవాలి, ప్రిపరేషన్ మర్చిపోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రిజర్వేషన్లలో ఒక్కొక్క జిల్లాలో 1, 2, 3, 5 పోస్టులకు మించి ఎక్కడ కూడా రావు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయిన దానికంటే ఊకోవడమే బెటర్ అన్నటువంటి ఒక అంశాలుగా మనకు కనబడుతున్న అంశాన్ని చూసుకోవచ్చు. అయినప్పటికీ కసి ఉన్న వాళ్ళు, ఉద్యోగం టీచరే లక్ష్యంగా పనిచేసే వాళ్ళు ప్రిపరేషన్ కాక తప్పదు. ఎందుకంటే చదివినాం కాబట్టి అటు వెనక పోలేక ఇటు ముందుకు పోలేక మొత్తంగా చదువుతున్న అంశం కనబడతా ఉంది. లాంగ్వేజ్ పండిట్ 727 పోస్టులు ఉన్నాయి. దాంట్లో లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ అని 2 వస్తాయి. మనకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా 182 పోస్టులు పీఈటీలకు ఇచ్చారు. 1600 పైన పోస్టులు నింపాల్సిన అవసరం ఉంటే, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా 1513 పోస్టులు ఏమో ఉంటే చివరికి వాళ్ళు అంటే 1016 పోస్టులతోని 1016 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా ఎస్జిటినే మోస్ట్ భాగం. ఎస్జిటి పోస్టులు 796 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 220 పోస్టులు, మొత్తంగా 1016 పోస్టులతో ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆన్లైన్ పరీక్ష ఉమ్మడి జిల్లాలలో, ఉమ్మడి
ఇంతకుముందున్న 10 జిల్లాలలో ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామని ఇక్కడ డీటెయిల్స్ అనేవి మనకు అందుబాటులో అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 11 పట్టణాలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. దరఖాస్తు ఫీజు రూ. 1000. గతంలో చేసుకున్న వాళ్ళు మళ్ళీ పెట్టాల్సిన అంశం లేదు. ఇది 11,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్గా అంశం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పీఈటీలు మోసపోయారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు మోసపోయారు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మోసపోయారు. ఈ ప్రభుత్వం మోసం చేసింది. మోసం చేయడం గల కారణం మనం కూడా కొంతవరకు కారణమవుతున్నాం. విద్యార్థుల సంఖ్య పోల్చి వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. కానీ పాత పాఠశాలలు మొత్తంగా మొదలుపెట్టి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చి ఆ మొత్తం తరగతి గది వాతావరణాన్ని మార్చి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఏపీ కొంత విద్యా వ్యవస్థ కొంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆ మాదిరిగా ఈ ప్రభుత్వం కనుక ఆలోచన చేస్తే బాగుపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చింది. మహిళలకు 2,500 రూపాయలు, ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు, బస్సులలో మహిళలకు ఉచిత రవాణా, అంటే ఓటర్లని గెలుచుకోవడమే లక్ష్యంగా, ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఉచిత పథకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని నింపాలంటే ఇలాంటి వాటిని విద్యా వ్యవస్థను, వైద్యం లాంటి వ్యవస్థలు నాశనం చేస్తే తప్ప ఆ పథకాలు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉండదు. కానీ ఆ పథకాలు ఓట్ల పథకాలు కాబట్టి వాటికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇలాంటి విద్యా వైద్యానికి చివరి ప్రాధాన్యత మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇలాగే ఇంకో 10 సంవత్సరాలు కనుక కొనసాగితే మొత్తం ప్రైవేటైజేషన్ వైపు, ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ, గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నానని పిల్లలు చెప్పుకోవడానికి తప్ప దేని కూడా పనికిరాని వ్యవస్థగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు నడుము కట్టండి, మీరు కూడా పిల్లల్ని ప్రభుత్వం వైపు అడుగు వేయించండి. విద్యా వ్యవస్థ బాగు కోసం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే వ్యవస్థ బాగుపడుతుంది అన్న ఒక ఆలోచన. కాబట్టి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం కాబట్టి దీంట్లో నేను ఎక్కువ మాట్లాడలేను. వాస్తవంగా అంటే జనరల్ వీడియోలో చెప్తాను. ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు సమాచారాన్ని అందజేయడమే లక్ష్యంగా చేస్తున్న ఒక వీడియో కాబట్టి మెగా డిఎస్సి కాదు, డిఎస్సి నోటిఫికేషన్. దీంట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు ఆల్రెడీ మీరు వాట్సాప్లలో అన్నిట్లో చూసి ఉన్నారు. కాబట్టి ఇది మార్చి 4వ తారీఖు నాడు అప్లై చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. గతంలో చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. థ్యాంక్ యూ.